వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను వెంకట్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేతలు కలిసిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సినీ నిర్మాతల బృందం. రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై పవన్ కళ్యాణ్తో చర్చించిన నిర్మాతలు. న్యూఢిల్లీ పార్లమెంట్ భవనంలో అట్టహాసంగా సాగిన నూతన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసే అందరినీ అబ్బురపరిచిన శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. కడప జిల్లా పులివెందులలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరూ ఆధారపడవద్దు, మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్ మనదేనని శ్రేణులకు పిలుపునిచ్చిన జగన్. విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ షికార్లు కొట్టిన పుకార్లు. తాను చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యానని, నేను బాగానే ఉన్నానని సెల్ఫీ విడుదల చేసిన అదీప్ రాజ్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సినీ నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్కి నివేదించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్తో సమావేశానికి హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్విని దత్, ఎం రత్నంబాబు, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీ, వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టిన ఎంపీలు తెలుగులోనే ప్రచారం చేశారు. 18వ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన 5గురు కూడా ఇవాళ ఎంపీలుగా లోక్సభలో ప్రమాణం చేశారు. మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, భూపతిరాజు, శ్రీనివాస్ వర్మతో ప్రోటెం స్పీకర్ భర్తృహరి ప్రమాణం చేయించారు. వీళ్ళంతా అచ్చ తెలుగులోనే ప్రమాణం చేశారు. మంత్రులుగా ఉన్న ఎంపీలే కాకుండా ఇతర ఎంపీలు కూడా కొందరు తెలుగులోనే ప్రమాణం చేశారు. శ్రీభరత్, అప్పలనాయుడు, పురంధేశ్వరి, బాలశౌరి, కేసినేని చిన్ని, శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ప్రమాణం చేశారు. మిగతా వాళ్ళంతా ఇంగ్లీష్, హిందీలో ప్రమాణం చేశారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చెప్పిన మంచి పనులన్నీ చేశాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది. అందుకే ప్రజలకు మనపైన విశ్వాసం ఉందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందులో పర్యటించిన ఆయన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎవరూ ఆధారపడొద్దు, రాబో కాలం మనదే, ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్తు మనదే, నిరంతరం ప్రజాశ్రేయస్కు అనుగుణంగా మన పార్టీ శ్రేణులు అడుగు వేయాలి, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్లీ మంచి రోజులు వస్తాయని వైఎస్ జగన్ అన్నారు.
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై అదీప్ రాజు స్పందిస్తూ కార్యకర్తలు, నేతలు, కుటుంబ సభ్యులకి అలాగే మీడియా ప్రతినిధులకి నా విన్నపం. నిన్న రాత్రి గ్యాస్ట్రిక్ పెయిన్ రావడంతో ఆసుపత్రిలో చేరాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ కూడా అవుతున్నట్లు తెలిపారు. నిన్న సాయంత్రం నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం కుటుంబ సభ్యులతో కూడా భోజనానికి బయటకు వెళ్లి వచ్చానని, మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు నమ్మవద్దని మనవి అన్నారు. దయచేసి నేను ఆరోగ్యంగా ఉన్నాను, మీరు ఎటువంటి అపోహలు నమ్మవద్దు అని అదీప్ రాజు అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు, ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. హిరా మండలం నౌతల జంక్షన్ నుండి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకి ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు. జంక్షన్ నుండి పాతపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే కొరసవాడ గ్రామంలో మామిడి గోవిందరావు మాట్లాడుతూ, ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను అంతగా ఆదరించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు ఎంతో ఆనందంగా ఉందని, పాతపట్నం నియోజకవర్గం 2004 నుంచి 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ టీడీపీ గెలవలేదని, ఈ 24లో టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఆనందంగా ఉందని, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య ఉన్నా నన్ను కలవచ్చని ఆయన తెలియజేశారు. నియోజకవర్గం సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సలాన శరత్ కుమార్, జనసేన పార్టీ నాయకులు ఎం ప్రసాద్, తెలుగుదేశం నాయకులు ఎల్లమల గోవిందు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని 27,000 పైన మెజార్టీ తెప్పించిన మీ అందరికీ ఒక సామాన్యుడిని, మా నాన్న ఎమ్మెల్యే కాడు, మా తాత ఎమ్మెల్యే కాడు, నేను జమీందారు కుటుంబం నుంచి రాలేదు. ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు అనుభవించి వచ్చిన వ్యక్తిను మీలో ఒకటిని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని మీ అందరి రుణము తీర్చుకుంటానని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మరొకసారి వర్షవాడ నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక యూనిటీగా, ఒక నిబద్ధతతో, పార్టీ అంటే ప్రారంభించిన పేరుతో ఎంతో మంది నాయకులు క్రాస్ ఓటింగ్ చేయండి, మామిడి గోవిందరావు కొద్దు, రెడ్డి శాంతి కోటండి అని చెప్పిన నాయకులు ఇక్కడ ఉన్నారు. నాకు చాలా మంది తెలుసు. అది ఒకటే నాదం, వాళ్ళని వదలను. పార్టీ ముసుగులో ఉండి మోసం చేసిన వాడిని ఎవరిని వదలను. కానీ పార్టీ కోసం కష్టపడిన మీగో ఇలాంటి నాయకులు, మన రామారావు లాంటి నాయకులు చాలా మంది నాయకులు ఉన్నారు. అలాంటి నాయకుల కోసం మాత్రం ప్రాణం ఇస్తాను, ప్రజల కోసం ప్రాణం ఇస్తాను. కానీ వెనకుండి కట్టప్పలాగా వెన్నుపోటీ పోసి మనం మాత్రం కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తులను చెప్పారుగా మీ అందరికీ. మీ అందరూ ఆశీస్సిచ్చారు. కానీ నాదొక బాధ్యత, మీ అందరి రుణం తీర్చుకున్న బాధ్యత నాకు ఇప్పుడు ఉంది. భయమేస్తుంది.
మొన్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వెళ్ళి శిరస్సు ఉంచి నమస్కారం పెట్టి ప్రమాణ స్వీకారమైన చాలా మంది టీవీ చూసి ఉంటారు మీరు అందరూ. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం దగ్గరలో కొన్ని ఒక శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలా తీసుకుంటారు, ఆ శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలా తీసుకుంటారు, నాకు అలాగా చంద్రబాబు నాయుడు దగ్గరగా కౌలుగా తీసుకొని బాగా గెలిచాం, బాగుంది, మీ ప్రజలు ఆశీర్వదించారంటే సార్ నన్ను చూసి ఓటు వేయలేదు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి. పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉన్న నియోజకవర్గం, ఈ ఎన్నికబడిన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా మామిడి గోవిందరావు గారికి, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మాకు ఉపాధి అవకాశాలు లేవు, మాకు మౌలిక వసతులు లేవు, ఇవన్నీ వస్తాయని నాకు నమ్మి ఓటేశారు. కానీ నా మీద నమ్మకం కాదు సార్, రేపు మీ మీదే నమ్మకం అని చెప్పి ఆయనకి, ఆయన భుజం తట్టి నేనున్నాను. గోవులను చంపడం మహానేరమని, గోవులను చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకరావు హెచ్చరించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కనకరావు గోవుల సంరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు దువ్వ వెంకటేశ్వరరావు పిఠాపురం పట్టణంలో జరుగుతున్న గోవు వధపై ప్రస్తావించారు. ఈ సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏ కూర ఎలా పెడతాము, మళ్ళీ తీసేస్తారు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ తీసి మళ్ళీ ఇంకో విషయం సార్, ఇక్కడ నుంచి ఏ అధికారి అయినా సరే మీరు వీడియోస్ అక్కడ అసలు ఇక్కడ బీఫ్ బండి వచ్చిందంటే స్లాటర్ హౌస్ పక్కన ఉన్నట్టు కదా. గేదెలు కూడా కట్ చేయడానికి పిఠాపురం లేదు సార్. క్లియర్ చేస్తానండి. ఈ సాటర్డే మాకు ఉన్నారు సార్ 50 లక్షల మాకు మాట్లాడు మీరు ఉక్కు పాదం మోపే చర్యలు తీసుకోండి సార్. యుద్ధం అలా మారింది, దాన్ని పక్కన గోవులు దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. తర్వాత ఎక్కడైతే పక్కన ఫ్లాట్ నైట్ అంతా చేశారో ఆ విజువల్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి దానికి కట్టడం చేయాలంటే దాన్ని డెమాన్స్ట్రేషన్ చేయాలి. తర్వాత వాళ్ళ మీద చర్యలు, ఎందుకంటే ఎక్కడితో ఆగిపోకూడదు సార్ ఇది. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి సార్. ఇప్పుడు హిందువులందరికీ ఆరాధ్య దైవం గోమాత ఒక పక్క అయితే చట్టాలు, మనకి కఠినమైన చట్టాలు గోవధ చేయకూడదు. అలాంటి పిఠాపురం మహాపుణ్యక్షేత్రం సార్. ఇది కేవలం అధికారం నీడలోనే జరుగుతుందని నేను ఆరోపిస్తున్నాను సార్. ఇది ఎందుకంటే ఎక్కడో మూలన ఎవడో కానీ ఒక చిన్న షెడ్ వేసుకుంటేనే మన అధికారులు పొద్దున్న సాయంత్రం వచ్చి ఇది తప్పుడు కట్టడం చెప్పి లాగేస్తారు. ఎందుకంటే ఇది ఇల్లీగల్ కాబట్టి దానికి చట్టం. కానీ మనకి ఇక్కడ కోసేడు దూరంలో ఒక 50-100 అడుగుల దూరంలో అధికారుల యొక్క నీడలో 10 షాపులు జరుగుతున్నాయి సార్. దాన్ని మీరు ఎప్పుడు తొలగిస్తారు, ఎప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? గో విక్రయాల మాంసాల షాపులు 10 ఉన్నాయి సార్. దాని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఒకసారి. గో మాంసం విక్రయాలు ఇంద్రానగర్లో 5 ఇల్లీగల్ ఫ్లాట్ హౌస్లతో కోసి రాత్రి 2 గంటల నుంచి 5 గంటలకు కోసి ఇదే మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి రక్తం కార్చుకుంటూ బుర్రలు తీసుకెళ్తూ ఇల్లీగల్గా అధికారుల యొక్క సమక్షంలోనే మన పిఠాపురంలో ఇక్కడ సార్ మన మార్కెట్ వెనకాలే 10 షాపులు ఉన్నాయి సార్. దాని మీద తీసుకోపోయే చర్యలు ఒకసారి తెలియజేయండి. కవుకు సంబంధించిన మాత్రం ఈ రోజు నుంచి కొద్ది గట్టిగానే ఉంటుందండి. ఒకవేళ కొద్దిగా ఏదైనా టీమ్ విల్ యాక్ట్ యాజ్ ఏ కోఆర్డినేషన్ టీమ్ ఖచ్చితంగా అక్కడ జరగలేము. పిఠాపురంలో అటెండ్ అయితే అవుతాను, హాజరవుతాను. మీకు ఒక షార్ట్లీ ఒక మ్యాక్సిమం అప్పర్ లిమిట్ ఒక 3 months పెట్టుకోవాలండి. ఒక 3 నెలల కాలంలో ఇవన్నీ కూడా జీవోలను అంతకు లోపల ఒక 1 నెల రోజుల లోపల ఇవన్నీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ చూస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఈ రోజు ఓపెన్ ఫోరంలో నేను 1 month లో చేసేస్తానంటే అని చెప్పి ఏ ఫైనాన్షియల్ రిలేషన్స్ రిలేటెడ్ కాకుండా నేను చేశానంటే ఫెయిల్ అయ్యేట్టు అవుతుంది. మీకు ఇన్ని రోజులు 2015 నుంచి వచ్చి శాండీ ఎలాగుందో అలాగే ఉంటుంది. నేను ఒక టైం లైన్ పెట్టుకొని ఆ టైం లైన్లో ఫండ్స్ రిలేషన్స్ చూసుకొని టెండర్లు ప్రక్రియను చూసుకొని ఏవైతే చేయగలమో చిన్న చిన్న వాటికి చేయగలమో చేసుకుంటూ అక్కడ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా నేను 3 నెలల్లో అమలు చేస్తాను. శానిటేషన్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ, దాన్ని అప్గ్రేడేషన్ చేసుకుంటూ ముందుకెళ్తాను. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల ప్రధాన ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారులు టి అమృత కుమార్
వరహాల బాబు ఆధ్వర్యంలో విద్యాధికారుల ఆదేశాల మేరకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులకు ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ జె రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాల సీజన్లో ప్రతి పాఠశాలలోనూ డయేరియా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదేవిధంగా ప్రతి పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య నిర్మాణంతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచినీటి శుభ్రతను పాటించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఇతర ఉద్యోగులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి యాక్చువల్గా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి మొన్న మాకు వెబ్ఎక్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అదే అందులో అంతకుముందే మరి కలెక్టర్లందరితో కూడా మరి గౌరవ సిఎస్ గారు కూడా మరి కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రధాన ఉద్దేశం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, సో సీజన్ మారింది. దీనివల్ల సీజనల్ డిసీజెస్ ఎలాంటివంటే డయేరియా అంటే వాటర్ బార్న్ డిసీజెస్ డయేరియా కానీ ఇంకితర మరి కొన్ని అంటే కలరా లేదనుకోండి ప్రజెంట్, అయినా కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇలాంటివి వాటర్ బార్న్ డిసీజెస్, ఇదే కాకుండా వెక్టర్ బార్న్ డిసీజెస్ మరి మనకి డెంగ్యూ అని లేకపోతే ముందు చెప్పుకున్న కలరా అలాంటివి, ఇంకా కొన్ని టైఫాయిడ్ మలేరియా లాంటివి రకరకాలుగా వెక్టర్ బార్న్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో మనం పిల్లల్ని కొంచెం అలర్ట్ చేసి, ఎందుకంటే జనరల్గా కొంచెం హైజీనెస్ తక్కువ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేయడం, మనకు మెయిన్ వాటర్ వల్ల ఎక్కువ మరి వాటర్ బార్న్ డిసీజెస్ ఈ సీజన్ వస్తాయి కాబట్టి కొంచెం మనం స్కూల్లో అంటే ఆల్రెడీ మరి మీకు అందరికీ కూడా ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయండి. అందరికీ ఆర్ఓ ప్లాంట్స్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి. నాడునేట్ స్కూల్స్లో అన్నీ కూడా ఇచ్చారు. ఎక్కడైనా వాటర్ ప్లాంట్ లేకపోతే కూడా మనం మరి ఆల్రెడీ కన్వెన్షనల్ వాటర్ ఏదో వచ్చిన ట్యాంక్ ఉంటుంది, సింటాక్స్ మరొక దాన్ని కొంచెం రెగ్యులర్గా క్లీన్ చేయించుకుంటుండాలి. అలాగే ఆ బ్లీచింగ్ కూడా మరి కలపాలి. 1000 లీటర్స్ ఉన్నాయనుకో 2.5 గ్రామ్స్ కలపాలి బ్లీచింగ్. అంటే 0.2 ppm మినిమమ్ ఉండేలాగా క్లోరినేషన్ అనేది వాటర్లో ఉండాలి. ఎవ్రీ ఫిల్లింగ్కి మన క్లోరినేషన్ అది మీరు అక్కడ లోకల్ ఏ నెంబర్ కానీ వాళ్ళని తీసుకోవచ్చు. మీ అందరికీ పంచాయతీ సెక్రటరీస్కి అలాగే ఏఎన్ఎంస్కి. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు సత్వరం ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదుల స్వీకరణ ఈరోజు ప్రారంభమైందని అన్నారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, జడ్పీ సిఇఓ డి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి బి మీనాక్షి, డ్వామా పీడీ చిట్టిరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజలక్ష్మి, హౌసింగ్ పీడీ గణపతిరావు, ఇరిగేషన్ ఎస్సీ రాంబాబు, జిల్లా ఉద్యానాధికారి ఆర్వి ప్రసాదరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నువ్వు అక్కడే చేయాలమ్మా, అక్కడ ఇస్తే ఇద్దరు పనిచేయాలి, ఏదో ఉద్యోగం వస్తుంది. ఇక్కడ కలెక్టరేట్ ఇవ్వలేదు, వాళ్ళకి ప్రొవిజన్ లేదు.
సబ్బవరం మండల కేంద్రంలో మండల పరిషత్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మహేష్ ఆధ్వర్యంలో డయేరియా వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మహేష్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తుండటంతో ప్రజలు డయేరియా వ్యాధులు బారిన పడే అవకాశం ఉందని, ఆ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలతో చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డయేరియా వంటి వ్యాధులు బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అవగాహన కల్పించాలని, ఏ ఒక్కరూ డయేరియాతో బాధపడినట్టు తెలిస్తే వెంటనే ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు అప్రమత్తమయ్యి అధికారులు దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలం అయిపోయే వరకు మాత్రం ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అవ్వాల్సిందే. దీనిలో ఇంకొక గ్రూప్ లో పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ రోజైతే ఎవరైతే పోస్ట్ చేయలేదో వాళ్ళు అక్కడ క్లోరినేషన్ చేయలేనట్టుగా, లేదంటే వాట్సాప్ లో మీరు అర్థం చేయలేనట్టుగా మేము భావించి మీ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకురాక ప్లాన్ చేసుకుంటారో ప్లాన్ చేసుకోండి. మెయిన్ విలేజ్ లో టెస్ట్ చేశాము, ఆ చివరి విలేజ్ లో అవసరం లేదనుకుంటే కాదు, అన్ని విలేజ్ లో ప్రతి టైంకి టెస్ట్ చేయాల్సిందే. మీరు అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ఇది చేసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, మనం నెగ్లెక్ట్ చేస్తున్నది ఈ రోజుల్లో అంటే పాత అంటే చేపలు ఇలాంటివి ప్రతి మన సంవత్సరంలో వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం ఇలా సీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వేసవకాలం నుండి ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో అంతవరకు నేల స్వభావాన్ని బట్టి వర్షాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో డయేరియా కూడా ఒక పార్ట్. ఎందుకంటే వర్షాలు వచ్చి నీరు ఉండటం, ఇటువంటి కారణాల వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల ఊహించిన విధంగా మరణాలు జరిగాయి. అటువంటిది జరగకుండా వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన అటువంటి జరగకుండా చూడాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వారి నుండి, కమిషనర్ వారి నుండి సీరియస్గా వాకింగ్ రివ్యూస్ జరిగాయి. ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అందరినీ కలిసి పనిచేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు అందరినీ అలర్ట్ చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. అదేవిధంగా వాళ్ళని డిస్ట్రిక్ట్ స్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా పని జరగాల్సింది క్షేత్రస్థాయిలో ముఖ్యమైనది కాబట్టి ఈ క్షేత్రస్థాయిలో కూడా దీనిలో ముఖ్యమైన డిపార్ట్మెంట్ అయినటువంటిది పంచాయతీరాజ్, పంచాయతీ సెక్రటరీస్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ సప్లై. అదేవిధంగా వీటి వల్ల ఎఫెక్ట్ అయ్యేది తీవ్రంగా ఉండేది పిల్లలు కాబట్టి ఎడ్యుకేషన్, అంగన్వాడీ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ముందు జాగ్రత్తగా చేయడంలో భాగంగా సబ్బవరం మండలంలో అన్ని డిపార్ట్మెంట్లతో పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు ఏ పరిస్థితుల్లో వస్తుంది, రాకుండా మనం ఏం చేయాలన్న దాని మీద ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి రాకుండా చూడటం అన్నదే మా ధ్యేయంగా ముందుకి కథలో జరుగుతుంది. దానిలో ఉన్న ఎందుకంటే ఇక్కడ మండల లెవెల్ టీంలో కానీ డాక్టర్ గారు కానీ మేము కానీ మేమందరం ఇటువంటి చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని కొత్తగా ప్రతి సచివాలయ సిబ్బందికి కానీ వీళ్ళకి కానీ తెలియజేస్తూ రాకుండా ఏం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా తీసుకోవడానికి భాగంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రిపోర్ట్స్ కూడా అంటే వీక్లీ అని కాకుండా డైలీ రిపోర్ట్స్ కూడా మీకు పర్యవేక్షణ జరుగుతుంది. అనే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. మీ అందరికీ తెలుసు డయేరియా కంట్రోల్ అంటే ఇప్పుడు వర్షాలు మొదలయ్యే ఈ కాలంలో డయేరియా ప్రబలే అవకాశం, అతిసారం ప్రబలే అవకాశం ఉన్నందువల్ల ముందుగా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని డిపార్ట్మెంట్లు వారు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు డయేరియా అనేది యూజువల్గా వాటర్ కంటామినేషన్ వల్ల అండ్ ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తూ ఉంటుంది.
సో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్, హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ ఈ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేసినట్లయితే డయేరియా అతిసారం రాకుండా అరికట్టవచ్చని మనం తెలుసుకోవచ్చు. ముందుగా రూరల్ వాటర్ సప్లై వాటర్ చూసుకుంటే 90% ఆఫ్ కేసెస్ ఎప్పుడు కూడా కంటామినేటెడ్ వాటర్ ద్వారా వస్తున్నాయని గుర్తించారు. అందువల్ల ముందుగా చెప్పడం ఏంటంటే వాటర్ ట్యాంక్స్, వాటర్ సోర్స్ ఏదైతే ఉన్నాయో ఆడిట్గా ఉండాలి. వాటర్ క్వాలిటీ టెస్టింగ్ అనేది రెగ్యులర్గా చేయించాలి. ఇది మనం రూరల్ వాటర్ సప్లై ఏఈ గారు మీకు తెలియజేస్తారు. ఈ రికార్డ్స్ అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారు కానీ, ఏఎన్ఎం గారు కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ఇది అని చెప్పి వదిలేయకూడదు. అందరూ కూడా సమన్వయంతో చూసినట్టయితేనే అది కరెక్ట్గా అయ్యేటట్టు ఉంటుంది. నెక్స్ట్ లీకేజ్ పైప్స్ ఎక్కడైనా ఉన్నట్టయితే వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఫుడ్ కంటామినేషన్. ఫుడ్ కంటామినేషన్ ఇందాక ఎండిఓ గారు తెలియజేశారు, ప్రతి షాప్కి మనకి నోటీసులు ఓపెన్. యూజువల్గా నిల్వ ఉన్న ఫుడ్ వల్ల కూడా ఎక్కువగా సెకండ్ మేజర్ కాజ్ ఏంటంటే నిల్వ ఉన్న ఫుడ్ లేకుండా చూసుకోవాలి. ఇవి కాకుండా గ్యాదరింగ్స్, పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా జరిగినట్టయితే అక్కడ కూడా ఎవరైతే అది నిర్వహిస్తున్నారో వాళ్ళకి ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ప్రాపర్ శానిటేషన్ ఫాలో అవ్వాలి. అండ్ వాటర్ సప్లై కూడా వాటర్ కూడా నీట్గా అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ గ్యాదరింగ్స్ దగ్గర మనకి నార్మల్గా అయితే మనకి స్పోరాడిక్గా అక్కడక్కడ వస్తాయి కేసులు, కానీ ఇటువంటి ఫంక్షన్స్ జరిగేటప్పుడు వచ్చే మటుకు ఎక్కువగా వస్తుంటాయి. సో అందువల్ల అటువంటి ఫంక్షన్స్ అయి జరిగేటప్పుడు నీట్గా జాగ్రత్తగా వాటికి ప్రోటోకాల్ ప్రకారం అన్ని జరిగేటట్టు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సామాన్య ప్రజలకు ఒక వరం లాంటిదని పిఠాపురం పట్టణం 18వ వార్డు కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ తెలియజేశారు. పిఠాపురం పట్టణంలో శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం మరియు కుంతి మాధవ స్వామి దేవస్థాన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, అదేవిధంగా పిఠాపురం పట్టణంలో తాగునీరు సమస్య మెరుగుపడాలని కోరుతూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థలో కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ మున్సిపల్ అధికారులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంపనబోయిన అన్నపూర్ణ మీడియాతో మాట్లాడారు. మళ్ళీ చెప్పండి. నెంబర్ కూడా రాసుకోవచ్చు. 90143 వెనక రాసింది. పద్మ కూర్చోండి మేడం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రారంభించింది. అందులో భాగంగా పిఠాపురం పట్టణంలో అధ్వానంగా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది, త్రాగునీటి సమస్య ఉంది. వాటిపైన కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా 18వ వార్డులో ప్రధాన దేవాలయానికి వెళ్ళే మార్గంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని గత కొంతకాలంగా కౌన్సిల్ సమావేశం తెలియజేయడం జరుగుతుంది. అయినా కూడా పట్టించుకోవడం లేదు అధికారులు. దాని మీద దృష్టి పెట్టమని ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశాం. అలాగే కొన్ని ఎగువ ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లోనే త్రాగునీటి సమస్య ఉంది. అలా మరి ముఖ్యంగా కొన్ని చోట్ల నీరు కలుషితమై వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం కారణంగా కలుషితమైన నీరు తాగడం వల్ల డయేరియా బాధితులు పడే అవకాశం ఉందని ముందుగానే తగు చర్యలు తీసుకోమని కమిషనర్ గారిని కోరడం జరిగింది. అలాగే శానిటేషన్ పిఠాపురంలో ఉన్నంత అధ్వానంగా ఎక్కడా ఉండదు. ఏమైనా అడిగితే వర్కర్లు లేరంటారు. వర్కర్లు గత 3 సంవత్సరాల క్రితమే 30 మంది వర్కర్లని కౌన్సిల్ ఆమోదం తీసుకొచ్చారు. దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. అలాగే వాళ్ళకి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఎంచుకున్నారు తప్పితే వర్కర్లు లేకుండా పిఠాపురం మున్సిపాలిటీని అధ్వానంగా తయారు చేశారు. ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థలను అనగా మున్సిపాలిటీలు, పంచాయతీలను నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. ఎందుకు కౌన్సిల్ అయ్యామన్న పరిస్థితికి తీసుకొచ్చింది. ముఖ్యంగా 18వ వార్డులో ప్రధాన దేవాలయాలు కుంతి మాధవస్వామి గుడి దగ్గర నుంచి శ్రీ సంస్థానానికి వెళ్ళే మార్గం పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వల్ల మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత ఆశ్రయించుకునే పరిస్థితి ఉంది. కనుక అక్కడ ముఖ్యంగా అధికారులు ముందస్తుగా ఉదయాన్నే పారిశుద్ధ్యం చేసి అక్కడ ఏదైతే మార్గం ఉందో భక్తులు వెళ్ళే మార్గాన్ని
దాన్ని పారిశుద్ధ్యం చేయాలని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకొచ్చి తద్వారా ప్రజా సమస్యల పరిష్కారంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైపు రాబోతుంది. మున్సిపాలిటీ పంచాయతీ మరింత అభివృద్ధి చెందబోతుంది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి అధికారులు పనిచేయాలని కోరుతున్నారు. ఈరోజు కాకినాడ జగన్నాథపురం వెస్ట్ మండలం 26వ డివిజన్లో ఫిషర్మ్యాన్ సేల్ జిల్లా కన్వీనర్ సంగాని సత్యం గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కెలగడ్డ గంగరాజు మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి కోసం చెప్పాలంటే 1947లో స్వతంత్రం ప్రకటించినప్పటికీ భారతదేశానికి పూర్తి స్వతంత్రం రాలేదని, అప్పుడు 554 సంస్థానాలుగా భారతదేశం ఉండేదని ఉక్కుమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సర్వతో అన్ని సంస్థలని ఒక తాటిపైకి తీసుకువచ్చారని, అందులో 3 సంస్థానాలు భారతదేశంలో కలవకపోవడంతో కాశ్మీర్ సంస్థానానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం, భారతదేశంలో 2 ప్రధానులు, 2 జెండాలు, 2 చట్టాలు ఉండడాన్ని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వ్యతిరేకించి అప్పటి గవర్నమెంట్లో మంత్రిగా ఉన్న మంత్రి పదవి రాజీనామా చేసి జాన్సన్ అనే పార్టీని ఏర్పాటు చేసి 370 చట్టాన్ని రద్దు చేయాలని పోరాడిన మహానేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ ప్రయత్నంలోనే 23/6/1953 రోజున బలిదానమయ్యారు. అప్పటి జనసంఘ్ నుండి ఇప్పటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఈ రోజుని ముఖర్జీ గారికి జోహార్లు అర్పించి బలిదాన్ దివాస్గా జరుపుకోవడం పరిపాటి. ఈ కార్యక్రమంలో సోక వెంకటేశ్వరరావు, కాదా వీర వెంకట సూర్యనారాయణమూర్తి, సంగాని నాగరాజు, వట్టూరి రాంబాబు, కేదారశెట్టి సతీష్, బోనం మణిబాబు, రేవు ప్రసాద్, బల్లా సుధాకర్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానమైన రోజు. మనం అందరం ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ జోహార్ శ్యాంప్రసాద్ జీ, జోహార్ జోహార్ జోహార్. ఈరోజు కాకినాడ జగన్నాథపురం 26వ డివిజన్లో వెస్ట్ మండల నాయకుల సమక్షంలో కాకినాడ జిల్లా ఫిషర్మెన్ సెల్ విభాగ అధ్యక్షులు పెద్దలు సచిన్ గారి ఇంటి వద్ద డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయనకి జోహార్లు తెలియజేసుకుంటూ బలిదాన్ దివాస్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి కోసం తెలియచేయాలంటే వారు ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మార్పు వ్యవస్థ అయినటువంటి భారతీయ జనసంఘ్ని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మన దేశంలో కాశ్మీర్ని విభజించి మన దేశంలో 2 చట్టాలు, 2 జెండాలు, 2 ప్రధానులుగా విభజించిన టైంలో నా దేశంలో నేను వీసా పెట్టుకుంటూ వెళ్ళడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు, ఇది ఏకీకృత భారతదేశం, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న చేయడం కరెక్ట్ కాదు, రానున్న రోజుల్లో ఈ ప్రజలందరూ ఇబ్బంది పడతారని చెప్పేసి ఏదైతే ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు అయిందో దానికి ఆయన ఆ రోజుల్లోనే 370 ఆర్టికల్ని రద్దు చేయాలని చెప్పేసి ఆయన పంజాబ్ గుండా కాశ్మీర్ వెళ్తుంటే అక్కడ 1950 ఆ ప్రాంతంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఇదే రోజు ఆయన్ని చంపేయడం జరిగింది. అందుకు కానీ మేము ఈ రోజుని బలిదాన్ దివాస్గా జరుపుకుంటుంటాం. కానీ ఎప్పుడైతే ఆయన ప్రాణత్యాగం చేశారో ఆ రోజు నుంచి కూడా దేశంలో 2వ ప్రధాని అనే పదాన్ని తీసేసి ఇప్పటి వరకు 2 చట్టాలు, 2 జెండాలు కూడా కాశ్మీర్లో ఉండేవి. 67 సంవత్సరాల తర్వాత 2019లో మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 370 ఆర్టికల్ని 2019లో రద్దు చేయడం జరిగింది. అప్పుడే మనకు పూర్తి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి భారతదేశ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ పూర్తిగా నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం చూపించి ఈరోజు 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యారంటే 370 ఆర్టికల్ రద్దు చేయడమే కారణం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అటువంటి మహానేత, అటువంటి దార్శనికుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మేమందరూ కూడా పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే
ఏదైతే ఈ మార్తు సంస్థ నాయకులు ఎవరైతే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కోల్పోవడం బాధాకరంగా ఉండి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఈరోజు మేము జోహార్లు అర్పించుకుంటాం. జోహార్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, జోహార్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, జోహార్ డాక్టర్. మన్యంలో సిపిఐ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమాల్లో భాగంగా కుందాడు గ్రామంలో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చినిబల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పి అనంతరం 151 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే పాత బట్టలు, ప్లాస్టిక్ సామాన్లు, మాస్కులు, బిస్కెట్లు, ప్యాకెట్లు పంచారు. ఈ సందర్భంగా చిన్నిబల్లి మాట్లాడుతూ కేంద్రం నుండి హోదా రాబట్టలేకపోయినందుకు జగన్, చంద్రబాబు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. కానీ ఆచరణలో చేసింది లేదు. బీజేపీ తమ మద్దతు లేకుండానే కేంద్రంలో సమర్థించుకున్నారు. ఇప్పుడు ఇలా చూస్తే మోడీకి మెజారిటీ అవసరమైన అతిపెద్ద మద్దతుదారులుగా టీడీపీ ఉంది. మద్దతుపై ఆధారపడిన ఈ సమయంలో వీటిని సాధించుకోకపోతే ఇక మరెప్పుడు వీటికి అవకాశం ఉందని చెప్పాలి. ఈ కార్యక్రమం కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి అప్పారావు, పల్లా శ్రీను, సిహెచ్ రాంబాబు, శామ్యూల్, సింహ తదితరులు పాల్గొన్నారు. అమ్మా, ఒక ముఖ్యమైన విషయం, మీ అందరికీ కూడా నా విజిటింగ్ కార్డ్ ఇచ్చాను, అడ్రస్ నా అడ్రస్తో ఇచ్చాను. అది చాలా జాగ్రత్తగా ఉంచుకో. కాకినాడలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కె విష్ణుమూర్తి గారిని మన్యం రావడం జరిగింది. మాతోటి కూడా వచ్చారు. కాకినాడలో పెద్ద నర్సింగ్ హోమ్, ప్రైవేట్ నర్సింగ్ హోమ్. ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైనా గిరిజనులు అయి ఉంటే, ఎవరైనా ఆది ఉచితంగా చేస్తానని చెప్పడం జరిగింది. అందుచేత మీరు ఆ అడ్రస్ దగ్గర పెట్టుకొని అటువంటి సమయం వచ్చినప్పుడు మీరు నా దగ్గరికి వస్తే నేను ఉత్తరం రాసి పంపుతాను అక్కడికి. అందుచేత ఆ అడ్రస్ కోసమని మీ దగ్గర ఉంచుకోండి అమ్మా. అటువంటి దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలా? ప్లాస్టిక్ సర్జరీ చేస్తే 50,000 నుంచి డాక్టర్ కె విష్ణుమూర్తి గారు. అందుచేత ఆ కార్డు జాగ్రత్తగా ఉంచుకోండి. కేంద్రం నుండి హోదా రాబట్టలేకపోయినందుకు జగన్, చంద్రబాబు ఒకరినొకరు విమర్శించుకున్నారు. కానీ ఆచరణలో చేసింది లేదు. బీజేపీ తమ మద్దతు లేకుండానే కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయగలిగింది కనుక ఏమి చేయలేకపోయామని ఉభయులు సమర్థించుకున్నారు. ఇప్పుడు అలా చూస్తే మోడీకి మెజార్టీకి అవసరమైన అతిపెద్ద మద్దతుదారుగా టీడీపీ ఉంది. కేంద్ర రాష్ట్రాలలో ఉభయులు పాలన చేస్తున్నారు కనుక హోదా రాబట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. తమకు లోక్సభలో 4, రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి కనుక తమ మద్దతు కూడా కీలకమని వైసీపీ అంటుంది. అలాంటప్పుడు ఉభయులు మోడీపై ఒత్తిడి తేవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది? కానీ చూస్తుంటే ప్రమాణ స్వీకారం సందర్భంలోనూ తర్వాత కూడా ప్రత్యేక హోదా ప్రసక్తే రాలేదు. పోలవరం పూర్తి, నిర్వాసితుల పరిహారం, పునరావాసం, అమరావతి నిర్మాణానికి నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దు ఇలాంటి కీలకాంశాలు కేంద్రంలో జరగవలసి ఉన్నది. మన మద్దతుపై ఆధారపడిన ఈ సమయంలో వీటిని సాధించుకోకపోతే ఇక మరెప్పుడూ కూడా వాటిని సాధించుకునే అవకాశం ఉండదని చెప్పాలి. అలా చేస్తారా లేక పోటీపడి మద్దతు ఇవ్వడానికే పాపులాడతారా అన్నది కీలకమైన ప్రశ్న. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. జై భీమ్, జై భీమ్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేతలు కలిసిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సినీ నిర్మాతల బృందం. రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై పవన్ కళ్యాణ్తో చర్చించిన నిర్మాతలు. న్యూఢిల్లీ పార్లమెంట్ భవనంలో అట్టహాసంగా సాగిన నూతన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసే అందరినీ అబ్బురపరిచిన శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. కడప జిల్లా పులివెందులలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరూ ఆధారపడవద్దు, మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్ మనదేనని శ్రేణులకు పిలుపునిచ్చిన జగన్. విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ షికార్లు కొట్టిన పుకార్లు. తాను చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యానని, నేను బాగానే ఉన్నానని సెల్ఫీ విడుదల చేసిన అదీప్ రాజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.